హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ అప్డేట్స్. పాల్సెట్ నుంచి అయితే కౌన్సిలింగ్ రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నోటిఫికేషన్లో చూద్దాము ఏం మెన్షన్ చేశారో. ఈ నోటిఫికేషన్లో అయితే ఫీజు రిలేటెడ్గా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఈ డేట్లో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ డేట్లో జరుగుతుంది ఇలాంటివి అనేది మెన్షన్ చేశారు. ఫస్ట్ చూస్తే ఫీజు పేమెంట్ అయితే 24/5/2024 టు 2/6/2024 అంటే 10 డేస్ అయితే గ్యాప్ ఇచ్చారు. ఈ 10 డేస్ లోపు ప్రతి ఒక్కరూ కూడా ఫీ పేమెంట్ అనేది కౌన్సిలింగ్కి రిలేటెడ్గా చేసుకోవాలి. ఓసీబీసీ వాళ్ళకి 700 రూపీస్ ఫీ పేమెంట్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ ఫీ పేమెంట్ ఉంటుంది. పేమెంట్స్ అనేది 10 డేస్లో కన్ఫామ్గా అయితే చేసుకోవాలి. దీని తర్వాత మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లోకి అయితే వచ్చేస్తే పేమెంట్ రిసిప్ట్, అంటే ఫీ పే చేస్తారు కదా కౌన్సిలింగ్కి, ఆ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ రిసిప్ట్తో పాటు మీ పాల్సెట్ హాల్ టికెట్, దాంతోపాటు ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 6th to 10th స్టడీ సర్టిఫికెట్స్. మామూలుగా అయితే 3rd క్లాస్ నుంచి 10th వరకు అడిగేవాళ్ళు. ఇక్కడ ఓన్లీ 7 years ఉన్నది అడుగుతున్నారు, అంటే 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ కావాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అంటే 10thది టీసీ ఉంటుంది కదా అది, లోకల్ సర్టిఫికెట్ అంటే మీరు ఏదైనా మైగ్రేట్ అయ్యారని, అంటే మీరు ఏపీలో పుట్టిన వాళ్ళు తర్వాత అంటే అదర్ స్టేట్స్కి ఎక్కడైనా మైగ్రేట్ అయ్యింటే మీరు ఏపీ అని ప్రూవ్ చేసుకోవడానికి దానికోసం అనేది అది కావాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా స్పోర్ట్స్ వీటిల్లో కానీ మీరు సర్టిఫికెట్స్ ఉంటే ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఇలాంటివి మీరు పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఏ డేట్కి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వాళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అనేది ఉంటుంది. ఇక్కడైతే డైలీ 2 షిఫ్ట్స్ జరుగుతాయి, అంటే మార్నింగ్ ఒక సెషను, ఈవినింగ్ ఒక సెషన్ జరుగుతుంది. అంటే మార్నింగ్ 1 to 6,000 నుంచి వచ్చిన వాళ్ళ ర్యాంకులకి, ఆఫ్టర్నూన్ సెషను 6,000 నుంచి రిమైనింగ్ లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అనేది కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. దాని ప్రకారంగా జరుగుతుంది. మీరు అది ఒకసారి చెక్ చేసుకోవాలి. అనెక్షర్ 1, అనెక్షర్ 2 అని ఉంటుంది. అది నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్స్ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్లో చూస్తే మీరు పీడిఎఫ్స్ ఉంటాయి. ఆ పీడిఎఫ్స్లో మీరు ఏ డిస్టిక్ ప్రకారంగా మీ డిస్టిక్కి, అంటే మీకు కౌన్సిలింగ్ సెంటర్స్కి మీ డిస్టిక్కి అనుగుణంగా ఈ డేట్స్ అనేది ఉంటుంది. ఆ డేట్స్ ప్రకారంగా మీ ర్యాంక్ కంపేర్ చేసుకొని మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి ఉంటుంది. 27/5/2024 ఈ డేట్ వచ్చేసి 1 to 12,000 ర్యాంక్ మధ్యలో వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్ జరుగుతుంది. 28/5/2024 12,001 to 27,000 వరకు 28th అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది. 29/5/2024 ఈ డేట్న 27,000 1 ర్యాంక్ టు 43,000 వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. తర్వాత 30/5/2024న 43,001 to 59,000 వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. 31/5/2024 టు 24/24లో 59,000 నుంచి 75,000 వరకు జరుగుతుంది. 1/6/2024లో 75,001 to 92,000 వరకు ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2/6/2024 టు 2024లో 92,001 to 1,08,000 వరకు జరుగుతుంది. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి 3/6/2024 ఈ డేట్ను వచ్చేసి 1,08,001 to లాస్ట్ ర్యాంక్, అంటే ఇంకా లాస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు లాస్ట్ ఎంత ర్యాంక్ అయితే ఉంటుందో ఆ ర్యాంక్ వరకు అనేది జరుగుతుంది. అంటే 27/5/2024 to 3/6/2024 వరకు కౌన్సిలింగ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ అనెక్షర్ 1, అనెక్షర్ 2 అనేది ప్రొవైడ్ చేసామంటున్నారు. అకార్డింగ్ టు మీ ర్యాంక్స్, మీ డిస్ట్రిక్ట్స్ ప్రకారంగా మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. తర్వాత వచ్చేసి అంటే మీకు ఏదైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 AM ఎవ్రీడే, అంటే 31st, 1, 2, 3 ఈ 4 డేట్స్లో మీరు ఎప్పుడైనా
అంటే ఏ రోజైనా వెళ్ళొచ్చు. అంటే అకార్డింగ్ టు ర్యాంక్ బేస్ మీరు వెళ్ళి అటెండ్ అయ్యి చూసుకోవచ్చు. నేను మీకు ఈ అనెక్షర్ 1 అనెక్షర్ 2 అనేది మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తాను. మీకు టెలిగ్రామ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. టెలిగ్రామ్ అందులో పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి మీ డిస్టిక్ వైజ్గా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తే 9 AM మార్నింగ్ సెషన్, 1 PM ఆఫ్టర్నూన్ సెషన్. 27/5/2024 1 to 6,000 ర్యాంక్ మార్నింగ్ సెషన్. ఆఫ్టర్నూన్ సెషన్ 6,000 to 12,000 ర్యాంక్ వాళ్ళకి. నెక్స్ట్ 12,000 to 19,500 మార్నింగ్ సెషన్. 19,000 to 501 to 27,000 ఆఫ్టర్నూన్ సెషన్. ఇలాగ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ 3rd వరకు అయితే ఉంటుంది ర్యాంక్ బేస్గా. మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ను ఓపెన్ చేసి అంటే మీది ఏ డిస్టిక్ చెక్ చేసుకొని మీ కౌన్సిలింగ్ సెంటర్ ఎక్కడికి దగ్గరలో ఉందో అక్కడ మీరు వెళ్ళి చూసుకోండి. ఒకవేళ మీకు 2,000 3,000 ర్యాంక్ వచ్చి మీరు 27th వెళ్ళలేకపోయి 28th మీరు వెళ్ళినా కానీ అంటే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే 12,000 కంటే తక్కువే కాబట్టి 3,000 ర్యాంక్ అనేది మీరు ఆ డేట్న వెళ్ళినా పర్లేదు. కానీ అక్కడ మెన్షన్ చేసిన ర్యాంక్ అంటే ఎక్కువ ఉండకూడదు. అంటే మీరు 28th వెళ్ళాలన్నప్పుడు 27,000 లోపు ఉన్న వాళ్ళే వెళ్ళాలి. అంటే 3,000 ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, 4,000 ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ బేస్ మీద ఉంది కదా. ఒకవేళ మీకు ఆ 27th కాలేదంటే మెయిన్గా ఈడబ్ల్యూజే సర్టిఫికెట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ మాకు తొందరగా రాలేదు, మాకు లేదు అంటారు. సచివాలయంలో అప్లై చేస్తే అప్పటికప్పుడు ఒక ఐడి అనేది వస్తుంది. ఐడి మామూలు జిరాక్స్ అనేది తీస్తారు. ఆ జిరాక్స్ తీసుకెళ్ళి మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయినా అదేం ప్రాబ్లం ఉండదు. సో సచివాలయంలోకి వెళ్ళి కనీసం ఆ పేపర్ స్లిప్ అన్నా తీసుకోండి. అదన్నా అదన్నా చూపించవచ్చు. నెక్స్ట్ మీరు చూస్తే ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే అనెక్షర్ 2లో స్పెషల్గా మెన్షన్ చేసి పెట్టారు. ఓన్లీ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్ ర్యాంక్ బేస్గా వాళ్ళకి కూడా 27th నుంచి 3rd వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. కానీ ఫుల్ డే జరుగుతుంది, వాళ్ళకి ఫుల్ డే జరుగుతుంది. ఓన్లీ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే సపరేట్ అనెక్షర్ అనేది మెన్షన్ చేశారు. అకార్డింగ్ టు మీ ర్యాంక్ మీరు చూసుకోండి. అలాగే ఇందులో మీకు ఏ గేమ్స్ బేస్ చేసుకొని మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అంటే అడ్మిషన్స్ టైంలో, కౌన్సిలింగ్ టైంలో ఏ గేమ్స్ అంటే స్పోర్ట్స్ సర్టిఫికెట్ పెట్టుకుంటే కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది కదా, అది ఏ గేమ్స్ మీద మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి మళ్ళీ మీరు ఓపెన్ చేసి మీరు స్లోగా మీరు చెక్ చేసుకోండి. సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.